నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. హైదరాబాద్లో ట్రంప్ రోడ్డు జియో పాలిటిక్స్లో సరికొత్త సంచలనం. ఇక సైబరాబాద్ టు వైట్ హౌస్ సీఎం రేవంత్ రెడ్డి వేసిన మాస్టర్ స్ట్రోక్. గ్లోబల్ పాలిటిక్స్ ఇన్ భాగ్యనగర్. డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ వెనుక అసలు కథేంటి? ఇకపై అమెరికా వీసా కోసం ట్రంప్ రోడ్డుపైనే ప్రయాణం. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం. భాగ్యనగరం సాక్షిగా అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక సంచలనాత్మక అధ్యాయం లిఖించబోతుందా? వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ అధికార చక్రం సైబరాబాద్లోని గ్లోబల్ హబ్ చుట్టూ తిరగబోతుందా? అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు. తెలంగాణ సర్కార్ తీసుకున్న ఒకే ఒక నిర్ణయం ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్లోని ఒక విఐపి రహదారికి ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధినేత పేరు పెట్టబోతున్నారు. సైబరాబాద్ నడిబొడ్డున ఇకపై డొనాల్డ్ ట్రంప్ పేరు మారుమోగబోతుంది. అసలు హైదరాబాద్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టడం వెనుక ఉన్న ఆ జియో పొలిటికల్ వ్యూహం ఏంటి? ఈ నెల 23న జరగబోయే ఆ సంచలన కార్యక్రమం వెనుక ఉన్న అంతర్జాతీయ డ్రామా ఏంటి ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ గ్లోబల్ ఐటీ మ్యాప్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడు ఈ నగరం కేవలం పెట్టుబడులకే కాదు, అంతర్జాతీయ దౌత్య నీతికి కూడా అడ్డాగా మారుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఒక మైండ్ బ్లోయింగ్ డెసిషన్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్కి వెళ్ళే అత్యంత ప్రధానమైన రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూగా నామకరణం చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్ణయించింది. కేవలం పేరు మార్చడమే కాదు, దీని వెనుక ఒక భారీ అంతర్జాతీయ వ్యూహం నడుస్తుందనే చర్చ దౌత్య వర్గాల్లో జోరుగా సాగుతుంది. గత ఏడాది నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా పడిన పునాది ఇప్పుడు ఈ రూపంలో సాకారం కాబోతుంది. ఈ నెల 23వ తేదీన భాగ్యనగరంలో ఒక హై ప్రొఫైల్ ఈవెంట్ జరగబోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారతదేశంలో అమెరికా రాయబారి సెర్జియో గోర్ ఇద్దరూ కలిసి ఉమ్మడిగా ఈ డొనాల్డ్ ట్రంప్ అవెన్యూను అధికారికంగా ప్రారంభించనున్నారు. అమెరికా కాన్సులేట్ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వ అగ్రనేతలు హాజరయ్యే ఈ వేడుక కేవలం ఒక రోడ్డు ఓపెనింగ్ మాత్రమే కాదు, ఇండియా అండ్ అమెరికా రిలేషన్స్లో ఇదొక మైల్ స్టోన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అంతర్జాతీయ భాగస్వామ్యాల పాత్ర ఎంత కీలకమో చెప్పడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యూహాత్మక అడుగు వేసిందని అధికారిక వర్గాల సమాచారం. అయితే ఈ నిర్ణయం వెనుక సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్లో ఒక ఆసక్తికరమైన ప్రచారం కూడా సాగుతుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో అమెరికాతో నేరుగా సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి, భవిష్యత్తులో తెలంగాణకు మరిన్ని భారీ పెట్టుబడులను ఆకర్షించడానికే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ తరహా సినిమాటిక్ పొలిటికల్ స్టెప్ వేసిందని ఇంటర్నెట్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ట్రంప్ పేరును నగరంలోని ఒక కీలక రోడ్డుకు పెట్టడం ద్వారా వైట్ హౌస్ దృష్టిని నేరుగా హైదరాబాద్ వైపు తిప్పుకునేలా ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈ అడుగు పడిందనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతుంది. కేవలం దౌత్య సంబంధాలు మాత్రమే కాదు, దీని వెనుక భారీ ఆర్థిక సామ్రాజ్యం దాగి ఉంది. రక్షణ రంగాల బంధానికి ఈ నిర్ణయం ఒక సజీవ సాక్ష్యంగా నిలవబోతుంది. ముఖ్యంగా ఐటీ, ఫార్మాస్యూటికల్, అలాగే డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల్లో అమెరికాకు చెందిన టాప్ కంపెనీలు హైదరాబాద్ను తమ సెకండ్ హోమ్గా మార్చుకున్నాయి. గత 2 ఏళ్ల కాలంలోనే అనేక అమెరికన్ దిగ్గజాలు నగరంలో తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసి వేల కోట్ల పెట్టుబడులు కుమ్మరించాయి. మన హైదరాబాద్ బ్రాండ్ ఇక్కడితోనే ఆగడం లేదు. ఇటీవల విడుదలైన ప్రతిష్టాత్మక జీసీసీ ల్యాండ్స్కేప్ రిపోర్ట్ 2026 ప్రకారం 2025లో భారతదేశంలో ఏర్పాటైన కొత్త బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాలకు చెందిన గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లో సగానికి పైగా కేవలం హైదరాబాద్లోనే స్థాపించబడ్డాయి. మరి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఇక్కడున్న టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ కారణంగానే గ్లోబల్ కంపెనీలు బెంగళూరుని కాదని హైదరాబాద్ వైపు క్యూ కడుతున్నాయని ఈ నివేదిక స్పష్టం చేస్తుంది. మరి ఈ సినిమాటిక్ పొలిటికల్ డ్రామా ఇక్కడితో ముగిసిపోలేదు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో హైదరాబాద్లోని మరికొన్ని ప్రధాన రహదారులకు అంతర్జాతీయ టెక్ దిగ్గజాల పేర్లు పెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి గ్లోబల్ ఐటీ కంపెనీల పేర్లను నగరంలోని వివిధ రోడ్లకు కేటాయించే ప్రతిపాదనలపై సచివాలయంలో కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదేమైనా
ఒక గ్లోబల్ లీడర్ పేరును నగరంలోని ప్రధాన రహదారికి పెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ వ్యాపార దౌత్యంలో సరికొత్త ట్రెండ్ను సెట్ చేసింది. మరి ఈ నెల 23న జరగబోయే ఈ ప్రతిష్టాత్మక ప్రారంభోత్సవం తర్వాత హైదరాబాద్ అమెరికా బంధం ఏ స్థాయికి చేరుకుంటుందో, అలాగే ఈ వ్యూహం తెలంగాణకు ఎలాంటి అంతర్జాతీయ మైలేజ్ను తెచ్చిపెడుతుందో అన్నది చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.